ఏమా నీకు ఇంకెవ్వరూ దొరకలేదా? తను రిజిస్టర్ ఆఫీస్ కూడా వచ్చి అడ్డదిడ్డగా రూల్స్ మాట్లాడతాడు. నైవే కదే రూల్స్ మాట్లాడటం వల్ల లంచం ఉండదు. లాయర్ ఫీజు ఎంత ఇచ్చినా తీసుకుంటాడు. వెళ్ళు. సరే నీ ఇష్టం. ఇదిగో కూర్చో. నేను రిజిస్టర్తో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేశాను. ఆయనకు 5,000 ఇస్తే చాలు. మిగతా వాళ్ళందరూ కలిపి 1500 పూర్తి చేస్తాను. హలో, ఎవరండి మీరు? ఎందుకు రిజిస్టర్కి 5000? లీగల్ గా మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. అమ్మేదెవరు? వీళ్ళే. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వండి. మదర్ డాక్యుమెంట్స్ ఉన్నాయిగా? ఉన్నాయండి. నేను చెప్పే ఫార్మాట్ లో టైప్ చేయండి. నందిని, స్థలం ఖరీదులో 8% స్టాంప్ పేపర్ తీసుకోవాలి. ఎంత కొంటున్నావు? 8 లక్షల రూపాయలకి. 8 లక్షల? గాజువాకలో 300 గజాలు 12 లక్షలు కదా? అరవకు రాము, నువ్వు చెప్పేది కరెక్టే. 12 లక్షల రూపాయలకైతే 96,000 రూపాయలకి స్టాంప్ పేపర్ కొనాలి. ఎక్కడ కొంటావు? 8 లక్షల రూపాయలకి చేస్తున్నావు. మిగిలిన 4 లక్షలు అకౌంట్. బ్లాక్ మనీయా? అరవకు. బ్లాక్ మనీ ఉంచుకోవడం తప్పు. ఇండియా పైకి రాది ఈ బ్లాక్ మనీ వల్లే. ముందు ఆ 4 లక్షల్ని లెక్కల్లో చూపించు. 1,34,640 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టు. వీరికి ఫుల్ అమౌంట్ చెక్కులో పే చేయి. 96,000 రూపాయలకి స్టాంప్ డ్యూటీ కట్టి తీరాలి. అయ్యో మొదలెట్టాడు. నేనప్పుడే అన్నా అమ్మతో, ఏంటి లోకం తీరు తెలియని వల్ల ఉన్నావు? అందరూ నువ్వు చెప్పినట్టే చేస్తున్నారా? బాబు, రోజు ఈ ఆఫీస్ లో 100 డాక్యుమెంట్లు రిజిస్టర్ అవుతున్నాయి. అన్ని అండర్ వాల్యూనే. అందరూ ఇలాగే కొంటున్నారు, అమ్ముతున్నారు. అందరూ చేస్తున్నారని తప్పు ఒప్పు కాదు నందిని. మనం చదువుకుని బాధ్యతారహితంగా నడుచుకోవచ్చా? గవర్నమెంట్ ని మోసం చేయడం తప్పు. ఏమిటట గవర్నమెంట్? అన్నింటికి ట్యాక్స్ కడుతూనే ఉన్నాం, అందరూ అవస్థ పడుతూనే ఉన్నాం. కట్టే డబ్బంతా మన కిందే ఖర్చవుతోందా? ఎవరెవరి పాకెట్ కు పోతుంది? ఈ మాత్రం కట్టడమే ఎక్కువ. ఈ విధంగా మనం మోసం చేసి సమర్థించుకోకూడదు నందిని. ఇప్పుడు నువ్వు చేస్తావా చేయవా? సారీ నందిని, చట్టవిరుద్ధమైన పని చేయడానికి నా మనసు ఒప్పుకోదు. ఎందుకు కొంచెం కూడా ప్రాక్టికల్ గా ఉండనంటావు? తప్పు చెయ్యటం, తప్పుని సమర్థించుకోవటం ప్రాక్టికల్ నందిని. డాక్యుమెంట్ టైప్ చేయనా వద్దా? త్వరగా చెప్పండి, ఇంతమంది వెయిట్ చేస్తున్నారు కదా. నేను చెప్పిన అమౌంట్కే చేయండి సార్. నేను ఎప్పుడు అంతే, ఏదో ఒకటి రూల్స్ మాట్లాడుతూనే ఉంటాను. ముందు క్యాష్ ఉండమ్మా. తీసుకోండి. చిన్న టాయిలెట్లోకి వెళ్ళి లెక్క పెట్టుకురా. దిస్ ఇస్ ఇల్లీగల్. నువ్వు కూడా ఇలా చేయడం నాకు బాధగా ఉంది నందిని. ఇక్కడ ఏమైనా బోఫాస్ కుంభకోణం జరుగుతుందా? ఓవర్ గా రియాక్ట్ అయిపోతున్నావు. వెళ్ళండి, వెళ్ళి ఆటోలో వెయిట్ చేయండి. సహాయానికి తీసుకొస్తే చంపకు తింటున్నా. అసలు తీసుకురాకుండా ఉండాల్సింది. ఏమిటిది తలకి? ఆ రోజు పెంకులు మూసి దిగేప్పుడు స్లిప్ అయి కింద పడ్డారు. దట్స్ నథింగ్. ఎక్కడికి వెళ్దాం? La Meridian Coffee Shop, Don Pepe Mexican Restaurant, or do you want the boogie at the Dublin discotheque, huh? నీ కాలేజీకి వెళ్ళాలి. Hey Nandy, we are supposed to be in love. Let's go to some place and do yo-yo, man. నేను రాను. Why? మీరెవరు? Hey, ఏంటి ఉన్నట్టుండి? I'm Remo, the ramp walk model, రెమో gentleman. మీ పేరు అంతే. Hey. సడన్ గా వస్తారు, సడన్ గా మాయమైపోతారు. మీరెవరు? ఏ ఊరు? అడ్రస్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇవేవి నాకు తెలీదు. నాండి, లవ్ డిక్లేర్ చేశాం కదా, ఇంకేమిటి? బ్లా బ్లా బ్లా. మీ అప్రోచ్ నాకు నచ్చింది. మిమ్మల్ని చూడగానే నా ఒళ్ళు పులకరిస్తుంది. మీ పొయిటిక్ మాటలకి అట్రాక్ట్ అయ్యాను, ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు సీరియస్ గానే నాకు సర్వం మీరే, నా ఫ్యూచర్ మీరేని అనుకున్నప్పుడు తొందరపడుతున్నాను అనిపిస్తోంది. నేను అనుమానిస్తున్నావా? అబ్బే అది కాదు, కొంతకాలం అన్ని పక్కన పెట్టి ఆలోచిద్దామని. నన్ను నమ్మలేదు కదా? నన్ను నమ్మలేదు. నన్ను నమ్మలేదు కదా? నువ్వు నన్ను నమ్మలేదు కదా? ఏంటిది పిచ్చి వాట్లాగా? నన్ను నమ్మలేదు. నమ్మాను నమ్మాను. యోయో?
అయ్యో టైం అయింది, నేను వెళ్ళాలి. వేర్? గాజువాకలో కొన్ని ల్యాండ్ ఇన్స్పెక్షన్ వస్తున్నారు. అందుకు నువ్వెందుకు వెళ్ళటం? అది వాళ్ళ డ్యూటీ. అయ్యో రిజిస్టర్ చేసింది అండర్ వాల్యూకి. నేను వెళ్ళి వాళ్ళకి ఒక 1000-2000 ఇస్తేనే అప్రూవ్ చేస్తారు. హే నాండి, టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ని ఆన్ చేసి వదిలేసి ఇలా అబ్రప్ట్ గా వెళ్ళిపోతావా? అట్లీస్ట్ ఈ కిస్ అయినా కంప్లీట్ చేసుకో. ఏమైంది రెమో? రెమో ఎందుకే గవర్నమెంట్ ని మోసం చేస్తున్నావు? నువ్వు ప్రాణాలతో ఉండకూడదు. రెమో భయంగా ఉంది రెమో, వెళ్ళకూడదు. నార్మల్ గా ఎవరేమో నేను అపరిచితుణ్ణి. ఇది నీ జీవితంలో ఆఖరి రోజు, ఆఖరి క్షణం. Oh God! Oh, you sheesh me! Nani, you got to get out of this place. It's dangerous. Come, let's go. ఎందుకు మార్చి మార్చి ఒక్క రకంగా Oh, మాట్లాడుతున్నావు? Nandi, మాట్లాడుకునే టైం లేదు. వాడిని చంపబోతున్నాడు. ఇక్కడ ఎవరున్నారని మనం ఎందుకు పారిపోవాలి? తప్పు చేసిన వాళ్ళెవరు అపరిచితుడి నుంచి తప్పించుకోలేరు. నాదే నాదే వెళ్ళిపో. వాడు దుర్మార్గుడు. వాడిని చంపకుండా వదలదు. వెళ్ళిపో. What a bloody you! తను చావబోయేది. కాపాడడానికి ప్రయత్నిస్తే చంపేస్తాను. నాదే she's my love. తను నా ప్రాణం. తనని చావనివ్వను. నాదే వెళ్ళిపో. ఏంట్రా నాండి క్యాండీ అని హక్కుపతి. ఎందుకురా అమ్మాయి తరుగుతున్నావు? రైట్ కొట్టావు. అడిగేది నిన్నేరా. కొట్టానంటే కాపాడండి, నన్ను చెప్పడానికి వస్తున్నాడు. ప్లీజ్. తను చావాల్సిన మనిషి. అడ్డు రాకు. రేయ్ గుండు, తప్పుకోరా.
మోసం చేయటం తప్పు. 12 లక్షల స్థలాన్ని 8 లక్షల అబద్ధం చెప్పిన పాపానికి రావురామా, 4 లక్షల బ్లాక్ మనీ ఉంచుకున్న పాపానికి అసిద్ధి పత్రం. ఇవన్నీ నీకెలా తెలుసు? ఎవరు నువ్వు? రాము కదా? రాము కదా నువ్వు? ఎవరు రాము? నేను అపరిచితుణ్ణి. అబద్ధం అబద్ధం చెప్తున్నావు. ఇదే గయ నేను రాముడికి చూశాను. నువ్వు రాములా నడుస్తున్నావా లేక రాము నీలా నడుస్తున్నాడా? ఇందులో రము ఎవరు? రాము రము అపరిచితుడు, ఇందులో ఎవరు నిజం? నువ్వు చావబోవడం నిజం. నాకంటే అర్థమైంది. నువ్వు రామువే. నేను నీకు
చచ్చిపో. రాము, నన్ను వదిలేయ్. ఎందుకు ఇలా పిచ్చి వాళ్ళ ప్రవర్తిస్తున్నావ్? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించనున్నావే, ప్రేమించిన వాళ్ళని ఎవరైనా ఇలా చంపాలనుకుంటారా? ఎంత అమాయకుల్లో ఉండేవాడి, ఇప్పుడు హత్య చేసే స్థితికి ఎలా వచ్చావు? నా మీద పెంచుకున్న ప్రేమ అంతా అబద్ధమా? చెప్పు రాము. నందిని, అయ్యో నిప్పు. సారీ నందిని.